ఈ సమయంలో ఈ యొక్క గృహమును సేవకుడైనటువంటి నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఓపెన్ చేస్తున్నాను. చెప్పండి. అందరికీ వందనాలండి. తండ్రి కృపను బట్టి, ఆయన అనాది కాల సంకల్పాన్ని బట్టి ఈరోజు మనమందరం కూడా ఆయన సన్నిధిలో చేరి సందర్భాన్ని పురస్కరించుకొని కృప కలిగిన తండ్రిని మహిమపరచుకోవడానికి తండ్రి అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మీ మధ్యలో కొన్ని నిమిషాలు మహోన్నతుని యొక్క మాటలు మీ హృదయంలో ఇంజెక్ట్ చేయడానికి అవకాశం కల్పించిన స్థానిక సంఘములకు సహోదరులు సెల్వకుమార్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, వందనములు తెలంగాణ రాష్ట్రం నుంచి తెలియజేస్తూ ఉంటున్నాను. నా పేరు గొల్లపల్లి జాన్సన్, ఖమ్మం పట్టణంలో ఉంటున్నాను, తెలంగాణ రాష్ట్రంలో. కొన్ని రోజుల క్రితము సహోదరులు పరిచయం కావడం జరిగింది. ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తే రావటం జరిగింది. ప్రియులారా, ఈ సమయంలో గ్రంథములో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు అందించాలంటే సమయం సరిపోదు. దైవజనులు అందరూ ఉన్నారు, వారిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి నాకు ఇచ్చినటువంటి సమయంలో కొన్ని విషయాలు తెలియజేసి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. తండ్రి అయినటువంటి దేవుడు నిర్గమకాండంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. డైరెక్ట్ నేను సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. నిర్గమకాండము 25వ అధ్యాయాన్ని అందరూ తీయాలి. ఇక్కడ 8వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమి రాయబడ్డదనంటే, నిర్గమ 25:8, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చాలండి. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, సందర్భాన్ని పురస్కరించుకొని ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగాన్ని మనము చదువుకున్నాం. తండ్రి అయినటువంటి దేవుడు మోషేకి ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. 25 మొదటి వచనంలో యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఏంటది? నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. సందర్భం ఎప్పటిది అని మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీలు ఈజిప్టు నుండి ప్రయాణమయ్యి కానానుకు వెళ్తున్న సందర్భం. మార్గ మధ్యంలో అరణ్యంలో వారు ఉన్నప్పుడు దేవుడే డైరెక్ట్ అయిపోయి, నేను వారి మధ్యలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలాన్ని వారు నిర్మించాలి, నువ్వు వారికి తెలియజేయని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నట్లుగా మోషే గారికి తెలియజేస్తున్న దానిని బట్టి మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనము అనాలిసిస్ చేయవలసిన విషయం ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుడు పరలోకంలో ఉంటాడు అన్న సంగతి మనకు తెలుసు. పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థన చేయండి అన్నాడు యేసుక్రీస్తు వారు శిష్యుడికి తెలియజేశాడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు పరలోకంలో ఉండకుండా ప్రజల మధ్యలో ఉండాలని ఎందుకు ఆలోచన కలిగి ఉన్నాడు? దీని పట్ల, దేవుని బిడ్డల పట్ల అతనికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటిది? ప్రియులారా, మనం ఆలోచిస్తే దీనికి గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి విషయం మనకు కనపడుతుంది. దయచేసి అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 27 ఎవరైనా గట్టిగా చదవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 27 తెలుగులో చదవండి దయచేసి. 25
17:27 కాగా అపోస్తల కార్యము 17:27 తనను వెదుకుని నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరను ఏర్పరచును. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాదండి. చాలండి. ప్రియులారా, భూమి మీద మానవ జాతిని పుట్టించాడు. అపోస్తల కార్యము 17:26 మనం చదివితే, యావత్తు భూమి మీద కాపురం ఉండటకు దేవుడు ఒకరి నుండి సమస్త జాతులని పుట్టించాడు. జాతులని పుట్టించాడు కానీ దేవుడు కులములను పుట్టించలేదు. కులములకు దేవునికి సంబంధం లేదు. దేవుడు జాతులను పుట్టించాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మానవ జాతిని పుట్టించిన తర్వాత దేవుడు వారికి దూరంగా ఉండాలని అనుకోలేదండి. నా పిల్లల మధ్యలో నేను నివసించాలని చెప్పేసి అనుకున్నాడండి. మనకి దూరంగా ఆయన ఉండటము ఆయనకి ఇష్టము లేదు కనుక నిర్గమకాండము 25:8 ఇలాగే చెప్తున్నాడు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును, దట్ మీన్ మందిరమును వారు నిర్మించాలని చెప్పేసి అన్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మందిరం అనగానే ఇక్కడ భౌతిక సంబంధమైనటువంటి మందిరాన్ని గురించి మనం ఆలోచించాలి, ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని గురించి మనం ఆలోచించాలి. ఇక్కడ పరమ తండ్రి భౌతిక సంబంధమైనటువంటి మందిరాన్ని గురించి, ఆ భౌతిక సంబంధమైన మందిరమే పరిశుద్ధ స్థలం అని క్లారిటీగా తెలియజేస్తున్నాడు. మీరు నిర్మించాలి, దాంట్లో నేను ఉండాలి, నా బిడ్డలతో నేను సహవాసం చేయాలి అని మానవుల పట్ల దేవుడికి ఒక ప్రణాళిక కలిగి దేవుడు మోషే గారికి ప్రప్రథమంగా తన కోరికని, తన మదిలో ఉన్న విషయాన్ని ఇంజెక్ట్ చేస్తున్నట్టుగా లేఖనాన్ని మనం చదువుతుంటే తేట తెల్లమవుతూ ఉంటుంది. రైట్. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుడు నాకు మందిరాన్ని కట్టండి అని చెప్పటానికి ముందు ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరైనా దేవుడికి మందిరం కట్టాలని చెప్పేసి అన్నాడా, అనుకున్నాడా? మీరు చెప్పండి తెలుసుంటే. ప్రియులారా, చాలా జాగ్రత్తగా, దేవునికి ఈ ఆలోచన రావటానికి ముందుగా, ఈ సందర్భానికంటే ముందే గాని తర్వాతే గాని మానవులలో, దేవుని సంకల్పానుసారంగా పుట్టిన మానవులలో ఎవరైనా దేవునికి మందిరం కట్టాలని ఆలోచించారా? ఎవరు అని ఆలోచిస్తే దావీదు అంటారు. అదే ప్రియులారా, మనం చేస్తున్నటువంటి తప్పు. దావీదు గారు పుట్టటానికి ముందే యాకోబు గారు మదిలో పుట్టినటువంటి థాట్ అండి. చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాము. యాకోబు గారు బెయేర్షెబా నుండి బయలుదేరి మామగారింటికి వెళ్తున్నాడు. సహకరించండి, నేను ముగిస్తాను. 28వ అధ్యాయంలో తండ్రి ఇంటి నుండి బయలుదేరి మామగారింటికి వెళ్తున్నాడు. సాయంత్రం అయింది, చీకటి పడ్డది, పడుకున్నాడు. ఆ స్థలంలో ఒక రాయిని తలగడగా పెట్టుకొని పడుకున్న సందర్భం మనందరికీ తెలుసు. ఆ రాత్రికాల సమయంలో ఆ దర్శనములో మహోన్నతుడైన దేవుడు సంభవింపబోయేటువంటి సంగతుల గురించి యాకోబు గారికి తెలియజేసిన తర్వాత ఆయన లేచి ఏమి ప్రామిస్ చేసుకుంటున్నాడో చూద్దాం. 28, 22 మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దావీదు గారి మదిలో ఆలోచన రావటానికి ముందే యాకోబు గారికి ఈ థాట్ వచ్చినట్టుగా మనమందరం కూడా గ్రహించాలి. తండ్రి అయినటువంటి దేవుడు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని చెప్పడానికి ముందే ఇక్కడ యాకోబు గారికి వచ్చిన సంగతి ప్రపంచం మర్చిపోయింది. ప్రియులారా, ఇక్కడ ఏమంటుందంటే, స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనేను. ప్రియులారా, మొక్కుకోవడానికి మొక్కుకున్నాడు.
ఈ రాయి నీకు మందిరం అయితే అని చెప్పేసి అన్నాడు. అది మందిరం కట్టబడదని చెప్పేసి అయితే మాట్లాడాడు. కానీ తన జీవిత కాలంలో దేవుడికి మందిరం కట్టాడా? ప్రశ్న. జస్ట్ వాగ్దానం చేశాడు, 10వ భాగం ఇస్తానన్నాడు. దానికంటే ముందు ఈ రాయి మందిరం అయింది అన్నాడు. మందిరం అయితే అంటే మందిరంలో పరమ తండ్రి నువ్వు ఉండాలి అన్నది ఆయన యొక్క ప్రణాళిక. మందిరపు కాన్సెప్ట్ మాట్లాడినటువంటి ఆయన తన జీవిత కాలంలో మందిరాన్ని కట్టాడా? కట్టలే. సుక్కోతికి వెళ్ళిపోయి తాను తన భార్యలు బిడ్డలు నివసింపచేయడం కొరకు ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకున్నాడు. తర్వాత అధ్యాయం మనం చదువుతూ ఉంటుంటే అర్థమైంది. ఒక చక్కని ఇల్లు కట్టుకున్నాడు, కానీ వాగ్దానం ప్రకారంగా దేవునికి మందిరాన్ని కట్టలే. ప్రియమైన దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆలోచించండి. దేవుని గురించి ఆలోచించేటువంటి వారు భూమి మీద ఎవరు లేరు. కాబట్టి సుక్కోతులో ఇల్లు కట్టుకొని జీవించి చనిపోయాడు. ఆ తర్వాత మహోన్నతుడైన దేవుడు 25వ అధ్యాయానికి వచ్చిన తర్వాత తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. 25:8 నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపగలను అని చెప్పేసి అన్నాడు. ప్రియులారా, సో దేవుడి యొక్క కోరికని మోషే గారు మరి నెరవేర్చినట్టుగా మనకు అర్థమవుతుంది. సో పరిశుద్ధ స్థలము నిర్మించాలని చెప్పేసి అన్నాడు. మోషే గారి యొక్క నాయకత్వంలో దేవునికి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది. అది ప్రత్యక్షపు గుడారము. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముందుగా భూమి మీద ప్రజల మధ్యలో కట్టబడ్డది ప్రత్యక్షపు గుడారము. ప్రత్యక్షపు గుడారాన్ని కట్టింది మోసే ఆధ్వర్యంలో ఇశ్రాయేలు జనాంగము. దేవుడైనటువంటి యెహోవా ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉండటం జరిగింది. ఇక్కడ చెప్పినటువంటి యాకోబు మందిరాన్ని కట్టలే, సంబంధం లేనటువంటి వ్యక్తి మందిరం కట్టడం జరిగింది. ఇదంతా కూడా భౌతిక సంబంధం ఉన్నటువంటి మందిరం అని మనం అందరం కూడా గ్రహించాలి. ప్రియమైన దేవుని పిల్లల, ఆ తర్వాత దావీదు గారికి ఒక ఆలోచన కలిగింది. నేను ముగిస్తున్నాను. దావీదు గారికి కలిగినటువంటి ఆలోచన ఏంది అని ఆలోచిస్తే, దేవుని యొక్క మందసము డేరాలో ఉండటం జరిగింది. డేరాలో ఉండటం ఆయన చూసి తట్టుకోలేకపోయాడు. దేవుడికి ఒక రిక్వెస్ట్ పెడుతూ ఉంటున్నాడు, తండ్రి నీ చిత్తం అయితే పర్మనెంట్ గా మీకు ఒక మందిరాన్ని నేను కట్టాలని చెప్పేసి అనుకుంటాడు. మోషే గారి ద్వారా కట్టబడది టెంపరవరీ ప్రత్యక్షపు గుడారము. కానీ ఇక్కడ దావీదు గారు టెంపరవరీగా నేను కట్టొద్దు, పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలి, పరమ తండ్రి అందులో ఉండాలని చెప్పేసి అనుకొని తన మదిలో ఉన్న ఆలోచన పరమ తండ్రికి తెలియజేస్తే, నీ వల్ల కాదు నాన్న, పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలి, అందులో ఉంచాలని చెప్పేసి నీకు థాట్ వచ్చింది కదా, ఓకే అయితే నేను ఏం చేస్తాను, నీ గర్భం గుండా ఒక మనిషిని రప్పించి ఆయన ద్వారా నేను ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టించుకొని అందులో నివాసం చేయాలని చెప్పేసి అన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆలోచన వచ్చినటువంటి వ్యక్తులు దేవునికి మందిరాన్ని కట్టలేకపోయారు. సంబంధం లేనటువంటి వ్యక్తులు దేవునికి మందిరం కట్టినట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. అక్కడ యాకోబు దెబ్బతినిపోయాడు, ఇక్కడ దావీదు దెబ్బతినిపోయాడు. రాజు అయినప్పటికీ ఆ కార్యాన్ని సఫలం చేయలేకపోయాడు. అయితే సొలొమోను గారి ద్వారా దేవుడికి మందిరం కట్టబడ్డ తర్వాత కనీసం ఈ రిక్వెస్ట్ అయినా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడేమో అని దేవుడికి ఏ అప్లికేషన్ పెట్టుకుంటాడో చూద్దాం. 2 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను, ప్లీజ్ కోఆపరేట్ విత్ us. కీర్తనల గ్రంథము దయచేసి 27వ అధ్యాయంలోకి వెళ్దాం. మందిరము కట్టబడ్డ తర్వాత, తన కుమారుడు మందిరం కట్టిన తర్వాత దేవుడికి మరొక అప్లికేషన్ పెట్టుకుంటున్నాడు. ఏంటది? 27:4 యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని. ఏంటది? దాన్ని నేను వెలుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు. మందిరం కట్టడం ఎట్లాగో ఫెయిల్ అయిపోయా, దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు. పరమ తండ్రి దయచేసి నా యొక్క రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయండి. నా కుమారుడు ద్వారా మందిరం కట్టబడదు కదా, మందిరంలో మీరు ఉంటారు కదా, నా కోరిక ఏంటంటే నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను.
ఎట్లాగో మీరు నాకు అవకాశం ఇవ్వలేదు, కానీ మీ మందిరములో నా జీవిత కాలం అంతా అంటిల్ మై డెత్ మీ మందిరములో నివాసంగా ఉండాలి, నివాసం ఉంటూ మిమ్మల్ని మహిమపరచాలి తండ్రి, కనీసం దీన్ని మీరు యాక్సెప్ట్ చేయడం అని చెప్పేసి రెండవసారి పరమ తండ్రిని అడుగుతున్నట్లుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మందిరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉందో మనం అందరం గ్రహించాలని ప్రేమపూర్వకంగా నేను కోరుతూ ఉంటున్నాను. సరే, దేవుడు ఆ యొక్క రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి మందిరంలో తాను ఉండే విధంగా అవకాశం కల్పించాడు. మందిరంలో ఉంటున్నాడు, మహోన్నతుడైన దేవుణ్ణి గణపరుస్తున్నాడు. అప్పుడు ఆలోచించాడు, మరి నేను ఒక్కనే ఉంటే నన్ను ఆరాధన చేసుకున్న నా భార్య, నా కొడుకులు, నా కూతుర్లు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. సో వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఏం చేస్తుండో ప్రియులారా, ఈ సమయంలో మనం చూద్దాం. సమూయేలు గ్రంథంలోనికి మనం వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథము దయచేసి 7వ అధ్యాయాన్ని మనము చదువుకుందాము. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము ముగిస్తున్నానండి నేను. 7:29 దయచేసి నీ దాసుడనైనటువంటి నా కుటుంబము, దయచేసి రెండో రిక్వెస్ట్ అండి, నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు చదివించి ఉన్నావు, నీవు నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి అర్థం చేసుకోండి. ముందుగా నేను నీ మందిరంలో ఉంటాను, నాకు అవకాశం కలిగించండి, చనిపోయేంత వరకు మందిరంలో నివాసం చేస్తూ మిమ్మల్ని మహిమపడతానని తన కుటుంబాన్ని కూడా మందిరంలోకి ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా, మందిరంలోకి రప్పిస్తున్నట్టుగా దేవుడు పర్మిషన్ కోరుకుంటున్నట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. అంటే మందిరానికి రాజైన దావీదు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే లాస్ట్ లేఖనం కీర్తనల గ్రంథము 52వ అధ్యాయంలో 8వ వచనంలో ఏం చెప్తున్నాడో చూద్దాము. మందిరంలో తాను నివాసము చేస్తూ ఆయన ఎలాగా ఉన్నాడని చెప్పేసి అంటున్నాడు అని ఆలోచిస్తే 52:8 నేనైతే నా కుటుంబాన్ని పక్కకు పెడతా, నా పర్సనల్ లైఫ్ గురించి చెప్తున్నాను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఓలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నా పరిస్థితి ఎలాగుందంటే, నా కుమారుడు కట్టేటువంటి మందిరంలో, దేవుడి మందిరంలో నా రిజల్ట్ ఎలాగుందంటే పచ్చని ఓలివ చెట్టు వలె ఉన్నాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పచ్చని ఓలివ చెట్టుతోటి ఎందుకు పోల్చుకుంటున్నాడు? భూమి మీద అనేకమైన చెట్లు ఉన్నాయి, పచ్చని ఓలివ చెట్టుతో ఎందుకు పోల్చుకుంటే ఓలివ చెట్టుకు ఉన్నటువంటి ప్రాధాన్యత, స్పెషాలిటీ మిగతా చెట్లకు లేవండి. కాబట్టి మందిరములో పచ్చని ఓలివ చెట్టు వలె నేను ఉన్నాను, ఎదుగుతున్నాను, ఉపయోగపడుతున్నాను చెప్పి చెప్పగలిగాడు ప్రియులారా. సో ప్రియులారా, నేను ఇప్పటివరకు భౌతిక సంబంధమైన మందిరాన్ని గురించి మాట్లాడా, కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో ఆత్మ సంబంధమైన మందిరం ఉంది. ఆ మందిరమే క్రీస్తు యొక్క సంఘం, ఆ సంఘమే మనం. ఈ సంఘము దేవుడి యొక్క మందిరము. ఈ మందిరములో మనం ఎలా ఉండాలంటే లైక్ దావీదు ఇన్వాల్వ్ అయ్యాడు, దావీదు మందిరంలో గడిపాడు, తన కుటుంబాన్ని తీసుకొచ్చి మందిరంలో గడిపాడు, పచ్చని ఓలివ చెట్టు వలె ఉన్నాడు. క్రీస్తు సంఘం అనే దేవుడి మందిరంలో మనం కూడా దావీదు వలె మన జీవితాన్ని గడిపితే అద్భుతమైనటువంటి దీవెనలు మన అందరికి వస్తాయి ప్రియులారా. భౌతిక సంబంధమైన మందిరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన మందిరం ఉంది, అదే క్రీస్తు సంఘము. ఈ క్రీస్తు సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలో దావీదు గారిని మనం స్టడీ చేస్తే, అనేక మంది భక్తులు స్టడీ చేస్తే మనకి అర్థమైంది. కాబట్టి మందిరపు యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు గ్రహించి మందిరానికి వచ్చి మందిరంలో మీరు గడుపుతూ పరమ తండ్రి ఆత్మ గనక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించి మన మృత్యు తర్వాత దేవుడున్న లోకాన్ని స్వతంత్రించుకోవాలని హృదయపూర్వకంగా మీ అందరికి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు మీ హృదయంలో నేను ఇంజెక్ట్ చేయడానికి అవకాశం కల్పించిన సహోదరులు మరి శర్వరాజు గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.
ఓకే, థ్యాంక్ యూ.